నమస్తే అండి, గుడ్ మార్నింగ్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి మూడు పత్రికల్లో ఉన్న వార్తలు, వాటిలో వాస్తవాలు, ఉద్దేశాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో చెప్పుకుందాం. సో మెయిన్ కంటెంట్ వెళ్ళే కంటే ముందు మీ అందరూ కూడా నిన్న నేను న్యూస్ పేపర్ వీడియోతో పాటు ఇతర వీడియోలు ఏమీ చేయలేదు. దానికి కారణం ఏంటంటే, నిన్న మనం బెంగళూరులో మన ఛానల్ మీటప్ పెట్టాం. దానికి దాదాపుగా 500 మంది వరకు హాజరయ్యారు. 465 మంది వచ్చారు. సో నేను నిన్న ఉదయం లేచినప్పటికే నాకు వాటర్ చేంజ్ అవ్వడం, వాతావరణం ఇదంతా చేంజ్ అవ్వడం వల్ల బాగా థ్రోట్ పెయిన్, దగ్గు, జలుబు, గొంతు నొప్పి, లైట్గా ఫీవర్ అన్నీ వచ్చేసాయి నిన్న మార్నింగ్కి. ఇంకా ఆ టైంలో నేను వీడియోస్ చేయలేకపోయాను అనమాట. అసలు చేసే పరిస్థితిలో లేను. సో అందుకే నిన్నంతా కూడా నేను వీడియోలు చేయలేకపోయాను. ఈరోజు కూడా ఈ వీడియో బయట ఉండి చేస్తున్నా. నేను బెంగళూరు నుంచి రిటర్న్ అయ్యాను, ప్రస్తుతం నెల్లూరులో ఉన్నా, నెల్లూరు నుంచి బయలుదేరుతున్నా. సో ఈ వీడియో అప్లోడ్ చేసి బయటకు వెళ్తానమాట. సో మళ్ళీ మధ్యాహ్నం నుంచి యాజ్ యూజువల్ కంటిన్యూ చేసుకుందాం. వారే అడ్డుకుంటూ నెపం తెదేపపై నెట్టేస్తూ ఇంటింటికి పింఛన్ల పంపిణీపై వైకాపా కుట్ర. చాలా సింపుల్ అండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంటింటికి పింఛన్ల పంపిణీ వాలంటీర్ల ద్వారా వద్దు అని చెప్పింది ఈసీ. నిన్నగాక ఒక సర్క్యులర్ ఇచ్చింది. వాలంటీర్ల ద్వారా ఇంటింటికి పింఛన్ పంపిణీ చేయొద్దు అని చెప్పింది. ఆల్టర్నేటివ్ ఉంది కదా, సచివాలయ సిబ్బంది ఉన్నారు కదా. ఇప్పుడు ప్రతి సచివాలయంలో వాలంటీర్లు 4-5 పనిచేయొచ్చు కాక, కానీ అదర్ స్టాఫ్ సచివాలయ సిబ్బంది 9 మంది ఉంటారు. డిజిటల్ అసిస్టెంట్లని, వెల్ఫేర్ అసిస్టెంట్లని, వాళ్ళని వీళ్ళని ఉంటారు. సో వాళ్ళ చేత పంపిణీ చేసే అవకాశం ఉంది. వాలంటీర్ల ద్వారా మాత్రమే ఇంటింటికి పంపిణీ చేయక్కర్లా. లేదంటే గ్రామ కార్యదర్శిలో, విఆర్ఓలో, విఆర్ఏలో ఎలాగోలాగా ఈ ఒక్క నెలకి, ఈ నెలకి, వచ్చే నెలకి అడ్జస్ట్ చేయొచ్చు, పంపిణీ చేయొచ్చు. కానీ వాళ్ళు పంపిణీ చేయకపోతే మా పండుటాకులు పింఛన్ల కోసం వెయిట్ చేస్తే, ఇదిగో చంద్రబాబు వల్లనే లేట్ అయిపోయింది, పవన్ కళ్యాణ్ వల్లనే లేట్ అయిపోయింది, టీడీపీ వల్లనే లేట్ అయిపోయింది అని వాళ్ళని ఉసిగొల్పే కుట్ర. అంటే చాలా చిన్న పిల్లల తొండాట, చూడండి, కుళ్ళు ఆట, తొండాట అంటారు, ఆ టైప్ అనమాట ఇది. ఇంకేం కాదు. యాక్చువల్లీ పెన్షన్స్ పంపిణీ చేసే అవకాశం ఉంది, కానీ చేయరు. ఎందుకు చేయరు? లేట్ అయితే వాళ్ళ మీద నెట్టేయచ్చు. ఇదిగో టీడీపీ వాళ్ళు వద్దన్నారు, ఎలక్షన్లు వచ్చాయి కదా, టీడీపీ వాళ్ళు వద్దన్నారు అని వాళ్ళని రెచ్చగొట్టచ్చు అనమాట. ఆ ప్రయత్నం. సో అందుకని ఈ నెల పింఛన్ల పంపిణీ విషయంలో వైసీపీ ప్రభుత్వం రకరకాల కుట్రలు చేస్తుంది. దాన్ని ఈనాడులో బ్యానర్ వార్తగా వేశారు. వారే అడ్డుకుంటూ నెపం తెదేపపైకి నెట్టేస్తూ అని. పంపిణీలో జాప్యం చేయాలని ముందే నిర్ణయం తీసుకున్నారంట. ఇంటి వద్దనే పింఛను అందించాలి, లబ్ధిదారులకు నగదు రూపంలోనే చెల్లించండి, ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ సీఈఓకు చంద్రబాబు లేఖ. కానీ ఈయన లేఖ రాస్తే వాళ్ళు ఎందుకు పట్టుకుంటారు? ఇదిగోండి, ఒక్కో సచివాలయ ఉద్యోగికి వచ్చేవి 49. ఒక సచివాలయ ఉద్యోగి 49 పింఛన్లు ఒక రోజులో పనిచేయచ్చు. కానీ వీళ్ళు చేయరనమాట. చేస్తే మళ్ళీ కుట్ర నెట్టడం అవ్వదు కదా. అందుకని మీరు ఇదే వార్తని ఆంధ్రజ్యోతిలో కూడా బ్యానర్ వార్తగా చూడొచ్చు. పెన్షన్లతో ఓట్లాట, ఎన్నికల కమిషన్ ఆదేశాలకు రాజకీయ రంగు, పంపిణీ ఆలస్యం అవుతుందంటున్న సర్కారు, వాలంటీర్లను తప్పించడం వల్లేనని దుష్ప్రచారం. అవ్వాతాతలను ఇబ్బంది పెట్టి అందుకు టీడీపీయే కారణమని నిందలు వేసేందుకు కుట్ర, కావాలనే ఆలస్యం చేసేందుకు ప్రయత్నం. ఎన్నికల్లో రాజకీయ లబ్ధి పొందాలని వ్యూహం, సచివాలయాల వద్దే పెన్షన్ల పంపిణీ, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు బాధ్యతలు, ఈసీ ఆదేశాల మేరకు సెర్ప్ మార్గదర్శకాలు. చూసారా, ఆంధ్రజ్యోతిలో కూడా అదే వేశారు. యాక్చువల్లీ పెన్షన్లు ఇవ్వాలంటే ఆల్టర్నేటివ్ మార్గం ఉంది. ఇప్పుడు మనం ఒక రోడ్లో వెళ్తున్నామండి, ఆ రోడ్డు ట్రాఫిక్ అయింది, బ్లాక్ చేశారు, మనం వేరే రోడ్లో వెళ్తాం కదా. వెళ్లకుండా అక్కడే ఉండిపోయి ఎవరికో వరే నేను రాలేనురా, నేను రాకుండా పోలీసులు ఈ పలానోళ్ళు అడ్డుకుంటున్నారా అని చెప్తే అవతలోడు పోలీసులను తిడతాడు కదా, అవతలోడు దారిలో అడ్డుకున్న వాళ్ళని తిడతాడు కదా. కానీ ఆల్టర్నేటివ్ మార్గం ఉంది, వెళ్ళొచ్చు. కానీ ఆల్టర్నేటివ్ మార్గం వీళ్ళు వెతకట్లేదన్నమాట. అదే ఈరోజు ఈనాడు, ఆంధ్రజ్యోతిలో రాశారు. అంటే రాజకీయం ఇంత చెత్త చీప్ ట్రిక్స్ కూడా చేయొచ్చు, చీప్ పాలిటిక్స్ కూడా చేయొచ్చు అనేది ఈ పార్టీ నిరూపిస్తుంది. అది బ్యానర్. తర్వాత అడ్వానీకి భారతరత్న అందజేశారు. అది ఒకటి కీలక నిర్ణయాలన్నీ తొలి 100 రోజుల్లోనే, దేశ ప్రగతి కోసం వచ్చే 5 ఏళ్లకు రోడ్ మ్యాప్ సిద్ధం, భారతరత్నే. అడ్వానీకి భారతరత్న ప్రదానం, స్వయంగా ఇంటికి వెళ్ళి అవార్డు అందజేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఈనాడులోనూ జ్యోతిలోనూ అదే వేశారు. తర్వాత కూటమి ప్రభుత్వంలో ఏ ఒక్క సంక్షేమ పథకము ఆగదు,
వైకాపాను తరిమి కొట్టాలి. వాళ్ళ దోపిడీని అరికడితే అప్పులు లేకుండానే పాలన సాగించవచ్చు. పిఠాపురం ఆత్మీయ సమావేశంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. సో పవన్ కళ్యాణ్ గారు నిన్న పిఠాపురంలో ఆత్మీయ సమావేశం నిర్వహించి బీజేపీ, టీడీపీ క్యాడర్ అందరినీ కలుసుకున్నారు. వాళ్ళందరి దగ్గర కూడా కాస్త ఓపెన్గా మాట్లాడారు, మనస్విప్ మాట్లాడారు. ప్రభుత్వ లక్ష్యాలేంటి, పొత్తులు ఎందుకు పెట్టుకున్నారు, కొత్త ప్రభుత్వం వచ్చాక ఏం చేయబోతున్నారు, ఈ ప్రభుత్వాన్ని తను ఎందుకు వ్యతిరేకించారు, పిఠాపురం నుంచి తను ఎందుకు పోటీ చేయాలనుకున్నాను, మొత్తం అన్నీ కూడా వివరించారనమాట, కన్విన్స్ చేశారు. సో ఇంకో 2 రోజులు కూడా పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలోనే ఉండబోతున్నారు. అక్కడ టీడీపీ క్యాడర్ కూడా ఆయనకు పూర్తిగా సహకరిస్తోంది. ఇక మాది ఏకపక్ష విజయమే, వైకాపా ఇంటికి వెళ్ళడం ఖాయం, రాయలసీమకు జగన్ ఏం చేశారు, పింఛన్లకు డబ్బులు లేకే మాపై విషప్రచారం, ఎమ్మికనూరు, మార్కాపురం, బాపట్ల సభల్లో చంద్రబాబు. సో చంద్రబాబు గారి ప్రజాగలం సభలు నిన్న ఎమ్మికనూరు, మార్కాపురం, బాపట్లలో జరిగాయి. అది చూడొచ్చు. సో ఏకపక్ష ప్రభుత్వమే, మేము ఏకపక్షంగా గెలిచేస్తాము, వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతారు అని చెప్తూ ఆయన చెప్పాల్సింది చెప్పుకొచ్చారనమాట. ఇక ఈరోజు ఏప్రిల్ 1, ఏప్రిల్ ఫూల్స్ డే. సో ఇది జనాన్ని ఫూల్స్ చేయడం కాదా జగన్, 99% హామీలు అమలు చేశామనడం అతిపెద్ద జోక్. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళు మాట్లాడితే మేము 99% హామీలు అమలు చేసాం, 99% హామీలు అమలు చేసామంటారు కదా. సో ఆ 99% హామీలు అమలు చేసామనడం జోకే కదా, ప్రజల్ని ఫూల్ చేయడమే కదా. మద్య నిషేధం చేస్తామన్నారు కానీ అమలు చేయలేదు, మద్య నిషేధం చేయలేదు. అలాగే ఏమేమి చేయలేదనేది రాశారు, చూద్దాం. ఉద్యోగులకు వంచిన, రాజధానిపై ఎన్ని నాటకాలో, ప్రత్యేక హోదాపై మడత, నిరుద్యోగుల్ని ముంచడం, పోలవరం ప్రాజెక్టుపై, ఇవే ఏంటి ఇంకా చాలా ఉన్నాయిలే. సో ఏ అంశాల్లో ప్రభుత్వం మాట తప్పింది అనేది ఈనాడులో రాశారు ఏప్రిల్ ఫూల్స్ డే సందర్భంగా. అదొకటి చూడొచ్చు. ఇక ఇది సంగతి, కార్టూన్ చూడండి. హామీల్ని నమ్మేశాడు ఏప్రిల్ ఫూల్ అని పొలిటీషియన్ అనుకుంటే, ఓటేస్తానన్న నా మాటని నమ్మేశాడు ఏప్రిల్ ఫూల్ అని వాటర్ అనుకుంటున్నాడంట. అంటే వాళ్ళిద్దరూ ఒకరినొకరిని ఫూల్స్ చేసుకుంటున్నారని ఆ రిలేషన్ని ఇక్కడ ఇది సంగతి కార్టూన్లో వేశారు. మీరు గమనించే ఉంటారు నా త్రోటు ఏ విధంగా ఉందనేది. అయినా సరే తప్పదు కాబట్టి చేస్తున్నాను. తెదేపా వల్ల పింఛన్లు ఆగిపోయాయని చెప్పండి, వాలంటీర్లకు వైకాపా వాట్సాప్ సందేశాలు, విపక్షాలపై దుష్ప్రచారానికి కొత్త ఎత్తుగడ, అధికార పార్టీ నేతల తీరును ఖండించిన ప్రతిపక్షాలు. అదిగోండి, వాళ్ళని కోర్టు వాళ్ళకు వ్యతిరేక తీర్పు ఇస్తే ఇళ్ల పట్టాల్లో వాళ్ళు తప్పులు చేస్తారు, వాళ్ళు తప్పులు చేసినందుకు ఈసీ, కోర్టులు వాళ్ళని తప్పుపడతాయి. సో దానివల్ల పేదలను రెచ్చగొడతారు, ప్రజల్ని రెచ్చగొడతారన్నమాట. సో ఇది ఎటువంటి రాజకీయం అనేది మీరే ఆలోచించండి. వాళ్ళ చేతగాంతనాన్ని, వాళ్ళ తప్పుల్ని కోర్టులు, ఈసీ అడ్డుకుంటే సో పేదల్ని, ప్రజల్ని ప్రతిపక్షాల మీదకి రెచ్చగొడతారనమాట. సారీ అండి. తిమ్మిని బొమ్మను చేసి దర్జాగా బాధేసి 9 లక్షల వినియోగదారులకు సినిమా చూపించిన జగన్, ఫైబర్ నెట్ ప్యాకేజ్ ధరలకు 2 సార్లు పెంపు, గత ప్రభుత్వం 250కే అందించిన సేవలకు 599 వసూలు, ఏటా 108 కోట్లను అదనంగా పిండుకుంటున్న వైనం, పైగా సంస్థ పేరిటే ఇటీవల 902 కోట్ల అప్పు. చూసారా, ఏపీ ఫైబర్ నెట్ అనేది పేదలకు ఫ్రీగా తక్కువ ధరకే ఇంటర్నెట్ ప్లస్ టీవీ ఛానల్స్ ఇవ్వాలని గత ప్రభుత్వం తీసుకొస్తే వీళ్ళు దాన్ని కూడా రేట్లు పెంచేసి అదనంగా లాగేసి దాని మీద అప్పు తెచ్చేస్తున్నారు. మద్యం రేట్లు పెంచారు, మద్యం మీద అప్పు తెచ్చారు. ఏపీ ఫైబర్ నెట్ రేట్లు పెంచారు, దీని మీద అప్పు తెచ్చారు. సో ఇటువంటి ప్రభుత్వాన్ని ఓటేసినందుకు, సమర్థించినందుకు కొంచెం ఆలోచించాలన్నమాట. సో ఇవి ఈనాడు వార్తలు. తర్వాత సాక్షికి వెళ్దాం. మనందరూ గుండె చప్పుడు సాక్షి. మాస్ లీడర్ 58 నెలలుగా తమ కాపు కాసిన నాయకుడి కోసం జనం ఆరాటం. ఏంటి కాపు కాశారా? పరదాల్లో తిరిగి చెట్లు కొట్టించేసి జనంలోకి వెళ్ళడానికి 5 కిలోమీటర్లు వెళ్ళాలన్న హెలికాప్టర్లో వెళ్ళిన నాయకుడిని మాస్ లీడర్ అని ఏ విధంగా అంటాం? అంటే నేనేమి జరగంది చెప్పట్లా, జరిగిందే చెప్తున్నా. సో మీరే ఆలోచించండి. మాస్ లీడర్ అంటే ఏంటి? జనంలో ధీమాగా, ధైర్యంగా తిరగాలి, స్వేచ్ఛగా తిరగాలి.
కానీ పరదాల మాటున తిరగడము, చిన్న చిన్న దానికి చిన్న చిన్న దూరాలకు కూడా హెలికాప్టర్లో వెళ్ళడం, ఎలా మాస్ లీడర్ అవుతారు అసలు? చెట్లు కొట్టించేయడం, బ్లాక్ షర్ట్ వేసుకొస్తే వద్దనడం, ఎర్ర రంగు వేసుకొస్తే వద్దనడం, చున్నీలు తీయించేయడం, ఇది మాస్ లీడర్ లక్షణాలా? అంటే మాస్ లీడర్ లక్షణాలకే అర్థం మార్చేశారనమాట. ఎనీవే, సొంత పత్రిక కాబట్టి ఈ పత్రిక ఓనర్ ఈయన, ఈ పత్రికలో స్టాఫ్కి జీతాలు ఇచ్చేది ఈయన, మరి ఈయన్ని పొగడకపోతే ఎలా? సో అందుకు ఇటువంటి రాతలు కామనే, సహజమే. సో బాగుంది, సూపర్ రాత, చాలా బాగా రాశారు మాస్ లీడర్, కరెక్ట్. అవాతాతలకు మళ్ళీ అవే అవస్థలు. సామాజిక పింఛన్లు కష్టాలు తెచ్చిన బాబు బ్యాచ్. వాలంటీర్లపై నిమ్మగడ్డ సంస్థ ఫిర్యాదుతో ఈసీ ఆంక్షలు. పింఛన్లపై బాబు డబుల్ గేమ్. అటు అడ్డుపడి ఈసీకి ఫిర్యాదు, ఇటు పంచాలంటూ లేఖలు. ప్రజాగ్రహంతో బాబు బృందంలో ఆందోళన. పింఛన్లపై బాబు డబుల్ గేమ్ అంట. ఒక రియాలిటీ షోలో భాగంగా ఇది ఒక రియాలిటీ షోలోకి జనాలను నెట్టేశారు. వాలంటీర్ల ద్వారా కాకపోతే సచివాలయ సిబ్బంది ద్వారా పంచవచ్చు, కానీ సచివాలయ సిబ్బంది ద్వారా కూడా పంచకుండా వాలంటీర్లు మంచోళ్ళు, వాళ్ళు చెప్పిన మట్టు వినండి అంటే వాళ్ళ మీద ఒక సింపతి క్రియేట్ చేయడం, ఈ ప్రభుత్వం మీద ఒక సింపతి క్రియేట్ చేయడం, అవతల వాళ్ళని బూచిగా చూపించడం, అది వీళ్ళ లక్షణం, అది వీళ్ళు ఆడుతున్న గేమ్. మరి గేమ్లో ప్రజలు కనుక బందీలు అయితే, నిజమని నమ్మితే టీడీపీకి నష్టం జరుగుతుంది. అడ్వానీకి భారతరత్న. టాప్ 5 రాష్ట్రాల్లో ఏపీ. జిఎస్డిపి పెరుగుదలలో ఏపీకి 4వ స్థానం. అవునా, జిఎస్డిపి పెరిగిపోయిందా? విద్యుత్ రంగంలో సరికొత్త అధ్యాయం. అవును, రేట్లు పెరిగాయిగా, సరికొత్త అధ్యాయమేగా. 5 సంవత్సరాల్లో 8 సార్లు రేట్లు పెంచడం మరి సరికొత్త అధ్యాయమేగా. దేశంలో ఇంకెక్కడ కూడా పెంచలేదుగా అంతగా. కరెక్టే, సాక్షిలో నిజం రాశారు. విద్యుత్ రంగంలో సరికొత్త అధ్యాయం, చరిత్ర సృష్టించారు. 5 ఏళ్లలోనే 7 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి. తర్వాత జగన్ చేసేది అప్పులే. సీఎం నిర్వాకంతో ఖజానా ఖాళీ. బాబు, అప్పు తీసుకోకపోతే పూటైనా గడవదు. 13 లక్షల కోట్ల అప్పు ఎవరు తీర్చాలి? పింఛన్లు పంచడానికి డబ్బులు లేక టీడీపీపై నెపం మోపే ప్రయత్నం. ఈ సీఎం రాజకీయాలకు అర్హుడు కాదు. ఈ ఎన్నికలు ఏకపక్షం కావాలి. ప్రజాగలంలో టీడీపీ అధినేత పిలుపు. ఇదనమాట. చదువుల పేరిట చక్కబెట్టేద్దాం. వాలంటీర్ల వ్యూహం ఆగడంతో వైకాపా సర్కారు కొత్త పన్నాగం. చదువుల పేరిట ఇంటింటికి ప్రచారం. జేఎల్స్, పీజీటీలతో విద్యా పథకాలపై తల్లిదండ్రులకు ప్రత్యేక అవగాహన. ప్రభుత్వ కాలేజీల్లో స్పాట్ అడ్మిషన్ల పేరిట వినూత్న కార్యక్రమాలు. నేటి నుంచి ప్రచారానికి శ్రీకారం. అమ్మఒడి, గోరుముద్ద, నాడు నేడు తదితర పథకాల ప్రచారమే లక్ష్యం. అదనమాట. మ్యాచ్ ఫిక్సింగ్ మోదీని గద్దె దింపుదామంట. సో ఇవి 3 పత్రికల్లో ఉన్న వార్తలు. కొంచెం ఈ రోజుకైతే నేను సింపుల్గానే షార్ట్కట్లోనే చేశాను. రేపటి నుంచి కొంచెం డీటెయిల్డ్గా మన స్క్రీన్లో కంటిన్యూ చేద్దాం. జనం ఓట్లకు వెంపర్లాట, జల కష్టాలు దాటవేతంట. సో ఇవి. థ్యాంక్ యూ.